సెలవున్నారా ఏంటి? ముందే వచ్చాం, సెలవులకే వచ్చాం. పిల్లలకి బోర్ పడుతుందని చెప్పి ఇలా చూపిద్దామని తీసుకొస్తాం. ఇక్కడ ఏదో స్కూల్ ఉందంట, చూసొద్దామా? డిజేబుల్ స్కూల్ ఏదో ఉందంట, చూసొద్దాం రండి. అయితే రండి, వెళ్ళొద్దాం. ఏం చదువుతున్నారు మీ పిల్లలు? ఈ బాబు థర్డ్ క్లాస్ చదువుతున్నాడు, ఈ బాబు ఇంకా LKG. అంగన్వాడీకి వెళ్తున్నారా? పిండి వంటలు ఏమైనా చేశారా? చేసామండి, అరిసెలు, గులాబీ. బాగున్నా. ఏం చేస్తున్నావు బాబు? హాలిడేస్ ఇచ్చేసారా? ఎప్పుడు ఇచ్చారు బాబు మీకు హాలిడేస్? ఉందంట, చూసొద్దాం రండి. ఎంట్రీ బాగుంది. ఇక్కడ మానసిక వికలాంగులు ఉంటారండి. అంటే ఇది హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ ద్వారా ఇక్కడ చాలా సేవా కార్యక్రమాలు ఇది 2008లో స్టార్ట్ చేసాం. అయితే అప్పటి నుంచి చాలా కార్యక్రమాలు చేస్తున్నాం దీంట్లో. అప్పటి నుంచి చేస్తూ ఉంటే ఇది ఇక్కడ మానసిక వికలాంగులు ఉంటారనమాట, వాళ్ళకి సంబంధించిన స్కూల్ ఇది. అయితే ఇక్కడ 45 మంది పిల్లలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మెంటల్లీ రిటార్డెడ్ అనమాట. అంటే మెంటల్ రిటార్డేషన్ కానీ, ఆటిజం, సెరెబ్రల్ పాలసీ అట్లా ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఇక్కడికి వస్తారు. వారికి ఫ్రీగా ఎడ్యుకేషన్ కానీ, ఫిజియోథెరపీ కానీ, స్పీచ్ థెరపీ కానీ అవన్నీ ఇస్తాం అన్నమాట. అయితే ఇప్పుడు పిల్లలు మీరందరూ స్కూల్కి వెళ్తున్నారు కదా, అట్లా మీ స్కూల్ ఏమేమి చెప్తారు, ఎడ్యుకేషన్ సంబంధించి అన్నీ చెప్తారు కదా. అలానే ఇక్కడ పిల్లలకు వచ్చేసి అలాగే తినటం కానీ, టాయిలెట్కి వెళ్ళడం కానీ, డ్రెస్ వేసుకోవడం కానీ అట్లాంటివన్నీ వాళ్ళకి రావన్నమాట. వాళ్ళు వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతారు. సో అప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ స్కూల్లో స్పెషల్ ఎడ్యుకేషన్ అంటారు. అంటే వాళ్ళకి ఈ వీటిలో శిక్షణ ఇస్తారనమాట. వాళ్ళు ఏజ్ వచ్చేసి పెద్దగానే కనిపిస్తారు కానీ మెంటల్లీ వాళ్ళు చిన్నగా ఉన్నట్టు అనిపిస్తారు మనకి. సో అట్లాంటి పిల్లలకు మనం ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అన్ని ఏజ్ పిల్లలు ఉంటారండి. 3 years నుంచి 20 years అబోవ్ వరకు పిల్లలు ఇక్కడికి తీసుకొస్తాము. అది కూడా ట్రాన్స్పోర్ట్ కానీ, ఫుడ్ కానీ, అలానే వాళ్ళకి స్పెషల్ ఎడ్యుకేషన్, స్పీచ్ థెరపీ కానీ, ఫిజియోథెరపీ కానీ, మెడికల్ కానీ అన్నీ కూడా సొసైటీ ద్వారా ఫ్రీగా చేయడం జరుగుతుంది. ఇక్కడ మధ్యాహ్నం భోజనం పెడతాం అన్నమాట. మార్నింగ్ వచ్చేసి 9:30కి ఇక్కడికి వస్తారు. ఆ ట్రాన్స్పోర్ట్ కూడా మేమే వెళ్ళి పిల్లల ఇంటికి వెళ్ళి తీసుకొస్తాం అన్నమాట. అయితే వాళ్ళందరూ కూడా ఈ చుట్టుపక్కల ఊరు నుంచి, ఇక్కడ ఆకుకూరు నుంచి, అంటే ఈ చుట్టుపక్కల ఊర్లన్నీ, ఈ గన్నవరం మండలం మొత్తం అన్ని ఊర్ల నుంచి ఇక్కడికి వస్తారనమాట పిల్లలు. అయితే ఈ మెంటల్ రిటార్డేషన్ ఉన్నటువంటి పిల్లల్ని సర్వే చేసి వాళ్ళు ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి మేము తీసుకొస్తాం అన్నమాట. మీరు చదువుకుంటున్నారు కదా, అలానే మీరు స్కూల్కి వెళ్ళి ఏం నేర్చుకుంటారు? ఒక మంచి విలువలు నేర్చుకుంటారు కదా. అంటే పెద్దలను గౌరవించడం కానీ, ఒకరికి హెల్ప్ చేయాలని కానీ అలాంటివి ఉంటాయి కదా. ఆ హెల్ప్ అనేది డబ్బుతో మాత్రమే కాదు. మీరు రేపు స్కూల్కి వెళ్తారు కదా, స్కూల్కి వెళ్ళినప్పుడు పక్కన వాళ్ళు ఎవరన్నా
చిన్న హెల్ప్ అడిగినా కానీ పెద్దవాళ్ళు ఉంటారు కదా, అట్లా హెల్ప్ అడిగినా కానీ హెల్ప్ చేయాలి. అలానే ఇలాంటి పిల్లలు ఉన్నారు అనుకోండి, వాళ్ళకి మనం ఇంకా చాలా హెల్ప్ చేయాలి. చేస్తారా? ఎలా చేస్తారు మీరు? రేపటి రోజు మీ స్కూల్లో ఎవరైనా కానీ మీకంటే ఎబిలిటీ తక్కువ ఉన్న పిల్లలు ఉంటారు కదా, అంటే సపోజ్ మీరు స్పీడ్గా రాయగలుగుతున్నారు, వాళ్ళు రాయలేకపోతున్నారు. అప్పుడు వాళ్ళు మీరు ఏం చేస్తారు? వాళ్ళని కూడా మన దగ్గర కూర్చోబెట్టుకొని మీకు ఉన్నంత హెల్ప్, అంటే మీరు వాళ్ళని దగ్గర కూర్చోబెట్టుకొని రాయించగలగాలి. అలా వాళ్ళని కూడా మనలో కలుపుకోగలగాలి. ఆడుకునేటప్పుడు కానీ, అలా స్కూల్లో కానీ, అలానే బయట కానీ, ఏదైనా కానీ వాళ్ళతో కలిసి మనం కూడా వెళ్ళాలి. అప్పుడు వాళ్ళు ఇంకా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? రేపు చేస్తారా మీరు? ఈసారి వచ్చినప్పుడు ఎవరికైనా హెల్ప్ చేస్తారా? ఏదో ఒక హెల్ప్ అనేది మనం చేయగలిగినంత హెల్ప్ వేరే వాళ్ళకి మనం చేయాలి. అలానే వీళ్ళు మెంటల్లీ రిటార్డెడ్ కాబట్టి, మానసికంగా వీళ్ళు వికలాంగం కలిగినటువంటి వాళ్ళు కాబట్టి వీళ్ళకి మనం ఇంకా హెల్ప్ చేయాలి. వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి ఇంకా వాళ్ళకి మనం చేస్తే వాళ్ళు ఇంకా ఇన్స్పిరేషన్తో ఇంకా అన్నీ నేర్చుకోగలరు. ఇక్కడ వచ్చేసి మేము స్కూల్లో 10th, ఇంటర్ వాళ్ళకి ఎడ్యుకేషన్లో ఆ స్కిల్ డెవలప్ అయింది అంటే 10th, ఇంటర్ అట్లానే ఇవన్నీ చూసారా? ఇవన్నీ కూడా వాళ్ళు చేసినాయి అన్నమాట. అంటే ఎంత వాళ్ళు 18 years ఏజ్ ఉంటుంది చూసారా, అంటే కొంచెం పెద్ద ఏజ్. ఇప్పుడు నార్మల్ పిల్లలతో అంటే 10th అయిపోయినటువంటి పిల్లలు ఉంటారు కదా, అట్లాంటి పిల్లలు వొకేషనల్ ఎడ్యుకేషన్లో భాగంగా వీళ్ళకి ఇవన్నీ చేపిస్తాం అనమాట. ఇవన్నీ చేపించి ఫ్లవర్ వాజ్ కానీ, అంటే ఏదైనా కానీ హోమ్ మేడ్ మన ఇంట్లో తయారు చేసుకునే వస్తువులు ఏదైతే ఉంటాయో అట్లాంటివన్నీ కూడా, అంటే వాల్ హ్యాంగింగ్స్ కానీ, పేపర్ బైండింగ్, బుక్ బైండింగ్ అంటారు చూస్తారు, బుక్ బైండింగ్ కానీ, క్యాండిల్ మేకింగ్, చాక్పీస్ మేకింగ్, అట్లాంటివన్నీ కూడా జిరాక్స్ తీపించడం అనేది, అట్లాంటి ఫ్లవర్ వాజెస్, ఇవన్నీ కూడా మనం వొకేషనల్ ఎడ్యుకేషన్లో భాగంగా వాళ్ళకి నేర్పిస్తూ ఉంటాము. అట్లాంటి ల్యాబ్ టైప్లో ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. 18 years మీరు ఏ ఊరి నుంచి వచ్చారు? దగ్గరే కాబట్టి మీ దగ్గరలో ఉన్నటువంటి పిల్లలు ఎవరన్నా ఉంటే మీరు కూడా చెప్పండి. ఇక్కడ ఇలా స్పందన స్కూల్ మానసిక వికలాంగులు ఎవరైనా ఉంటే కనుక ఈ స్కూల్కి ఇక్కడ అంతా కూడా ఫ్రీగా చేస్తున్నారు కాబట్టి మీరు కూడా ఇక్కడ పంపించండి, చాలా యూస్ఫుల్గా ఉంటుందని చెప్పండి. ఓకేనా? తీసుకోండి, చూడండి ఒకసారి. అవన్నీ కూడా వాళ్ళు చేసినటువంటి ఒకసారి చూడండి వాళ్ళు. అది మేము సేల్ కూడా పెడతాము, ఎవరికైనా చెప్పండి మీరు కూడా. ఎలా ఉన్నాయి? అయితే వీళ్ళు మెంటల్ రిటార్డేషన్ అయినప్పటికీ ఎంతో మంచిగా, ఎంతో సృజనాత్మకంగా, అంటే మనం నేర్పిస్తే వాళ్ళు ఏదైనా నేర్చుకోగలరు. ఇది చూస్తే మనకు తెలుస్తుంది కదండి. ఎవరైనా ఉంటే కనుక చెప్పండి. మీరు అందరూ వచ్చారు కాబట్టి థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా ఇంకా తెలిసినంత వరకు మీరు హెల్ప్ చేయాలి. ఓకేనా పిల్లలు? ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.